నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఏపీలో అన్ని దశల్లో ప్రక్షాళన మొదలైంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పలువురిని పక్కన పెట్టే పనిలో ప్రభుత్వం అడుగులేస్తోంది. గత 5 ఏళ్లలో ధ్వంసమైన వ్యవస్థలను పునర్నిర్మించేందుకు చంద్రబాబు దృష్టి పెట్టారు. వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు చకచకా చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు. సచివాలయంలో సీఎంఓ, సీఎస్, డీజీపీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారుల బదిలీలపై కసరత్తు ప్రారంభించారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది ఏపీ సీఎంఓ. అయితే సమర్థులైన అధికారులకు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగులు ఇవ్వడంపై ఫోకస్ పెట్టారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో వైసీపీతో సంబంధాలున్న వారిని దూరంగా పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు ప్రభుత్వ పెద్దలు. ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్ట్ చేయమంటారని చర్చ సాగుతోంది. ఇక సీనియర్ ఐపీఎస్లు రాజేంద్రనాథ్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, ఎన్ సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై కేసులు కూడా నమోదు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందనే ప్రచారం సాగుతోంది. 5 హామీలపై అమలుపై ప్రణాళికతో వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్ణయం వెలువడిన తర్వాత జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. టీటీడీ ప్రక్షాళనతో పని మొదలుపెట్టిన చంద్రబాబు టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలారావుకు పోస్టింగ్ ఇచ్చిన విషయం విదితమే. కాగా అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. రైట్కి ఏపీలో అన్ని దశల్లో ప్రక్షాళన మొదలైంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పలువురిని పక్కన పెట్టే పనిలో ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. ఏపీలో అన్ని శాఖల మీద దృష్టి సారించినట్లుగా చంద్రబాబు తెలుస్తోంది. అయితే ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. వివరాలేంటి? ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన దిశగా, అంటే ఏదైతే అడ్మినిస్ట్రేషన్ మీద తనదంటూ ఒక మార్కు గతంలో నుంచి చంద్రబాబు నాయుడు అంటే ఉంది, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ప్రక్షాళన అయితే మొదలైందనేసి కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఒక వైసీపీకి సంబంధించి వైసీపీ నేతల కన్సర్న్లను పనిచేసే అధికారులను కూడా పూర్తిగా కూడా పక్కన పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూసుకుంటా ఉంటే ఒక పక్కన సచివాలయం సీఎంఓ నుంచి అయితే సీఎంఓ అయితే సీఎస్ అయితేనేమి డీజీపీ కూడా ఒక పక్కన ముఖ్యమంత్రి తోటి నిన్న సమావేశమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో గతంలో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపైన ఇప్పటికే జాబితానైతే సిద్ధం చేసినట్లు, దీనికి సంబంధించిన వారిని అయితే వేటు వేసే పరిస్థితి లేకుంటే బదిలీ వేటు వేస్తారనేసి చూడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఏదైతే అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీరంతా కూడా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే సక్రమంగా పనిచేయకుండా ఉన్న వారి పైన వేటు వేసి అదేవిధంగా సమర్థులైన అధికారులను కూడా హెచ్ఓడీలుగా కూడా నియమించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక పక్కన ఐఏఎస్ అయితేనేమి మరో పక్కన ఐపీఎస్ లకు కూడా ఒక పక్కన బదిలీ వేటు అయితే పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి ఈ ముఖ్యమంత్రి అంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోటి దగ్గరగా ఉండి వారి మాటలకే పూర్తి స్థాయిలో వైసీపీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు అయితే ముఖ్యంగా ప్రవీణ్ ప్రకాష్ అయితేనేమి, శశిభూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిపైన జీఏడీకి రిపోర్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదే విధంగా చూస్తే ఐపీఎస్ లకు సంబంధించి రాజేంద్రనాథ్ రెడ్డి అయితేనేమి, పిఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై కూడా బదిలీ వేటు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా వీరికందరికీ కూడా అంటే వీరందరినీ బదిలీ వేసి ఎవరైతే దీనికి సంబంధించి
ఖచ్చితంగా పనిచేస్తారో వారికే కూడా దీంట్లో పెద్దపీట వేసే అధికారాలు కూడా ఇవ్వాలనేసి ఒక పక్కన కూడా భావిస్తా ఉన్నది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు సంబంధించి ఇప్పటికే ఒక పక్కన ఒక పక్కన కూడా దీనికి సంబంధించి పూర్తిగా ప్రిపరేషన్ కూడా జరిగిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక పక్కన మంత్రులు అయితేనేమి తమ బాధ్యతలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఒక పక్కన కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కీలక పోస్టింగ్లు ఇచ్చే విషయంలో ఏ ప్రాతిపదికన ఆ పోస్టింగ్లు అలాట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? అంటే గత ప్రభుత్వంలో అభివృద్ధి లేకుండా అసలు పూర్తి స్థాయిలో కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. కాకపోతే ఈసారి పూర్తి స్థాయిలో అభివృద్ధి అయితేనేమి సంక్షేమము రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటివి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి వైపు పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతిరోజు కూడా వారంలో 5 రోజుల పాటు కూడా ప్రతిరోజు సెక్రటేరియట్ కి రావడం జరుగుతుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటామనేసి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన అధికారులైనా అదే విధంగా మంత్రులు కూడా తమ ఛాంబర్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉండి రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా ఒక పక్కన ఐపీఎస్లు ఐఏఎస్లు అదే విధంగా మంత్రులు కూడా పూర్తి స్థాయిలో కూడా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన మంత్రులకి ఒక పక్కన అధికారులకి కూడా సమన్వయంతో పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి వైపు కూడా వెళ్తుంది అనేసి ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఐఏఎస్లు అయితే కూడా ఈ హెచ్ఓడీలుగా నియమించే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. అదే విధంగా పోలీస్ శాఖలో కూడా చాలా వరకు గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాల మీద కేసులే బనాయించి అక్రమ కేసులు పెట్టిన వారిపైన కూడా బదిలీ వేటు వేయటం, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఒక పక్కన ఏదైతే ఎక్సైజ్ కి సంబంధించి ఈ వాసుదేవరెడ్డి మీద కూడా సిఐడి అయితే కేసు కూడా నమోదు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే అతని ఇళ్లలో అయితేనేమి అతనికి పర్సనల్ కార్యాలయాల్లో కూడా సోదాలు జరిపింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా చాలా వరకు తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్రమాలు పాల్పడిన వారిపైన వేటు వేయటమే కాకుండా వారిపైన కేసులు కూడా నమోదు చేసి దానికి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తామనేసి ఒక పక్కన ప్రభుత్వ పెద్దలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాఘవేంద్ర, ఒక ఐఏఎస్ ఐపీఎస్ లని మాత్రమే కాకుండా వివిధ ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖల్లో ఉన్నత అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రక్షాళన మీద కూడా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. అలాంటి వివిధ శాఖల్లో ఏ శాఖల్ని బాగా టార్గెట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది? అంటే ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ గత ప్రభుత్వ హయాంలో మద్యం కొనుగోలు అయితేనేమి అదేవిధంగా ఇసుకకు సంబంధించి అయితేనేమి చాలా వరకు కూడా దీంట్లో అక్రమ లావాదేవీలు జరిగినట్టు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే దానికి సంబంధించి అనేక ఫిర్యాదులు కూడా రావడం జరిగింది అనేసి ఒక పక్కన చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన వాసుదేవరెడ్డి ఏదైతే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కి సంబంధించిన ఎండి ఉన్నారో వాసుదేవరెడ్డికి ఈ సంబంధించిన కార్యాలయాలు అయితేనేమి అతని ఇళ్లలో కూడా పూర్తి స్థాయిలో కూడా సిఐడి అధికారులు కూడా సోదాలు నిర్వహించారు. ఇదే విధంగా కూడా చాలా వరకు కూడా ప్రతి అధికారి కూడా తమ శాఖకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏకపక్షంగా వైసీపీకి సంబంధించి వైసీపీ నేతల పెద్దలను వారు చెప్పిన మాటల ప్రకారమే ఎక్కువగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. అదే విధంగా చూసుకుంటామంటే గనులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే గనులకు సంబంధించి లైసెన్సులు ఉన్నాయో వారంతా కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిపైన వాళ్ళకు ప్రలోభ పెట్టడం అయితేనేమి వాళ్ళని బెదిరించడం అయితేనేమి ఈ నేపథ్యంలోనే కూడా భారీగా కూడా దీనికి సంబంధించి ఫైన్లు కూడా వేయటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా అక్రమాలకు అంటే ఐఏఎస్ ఐపీఎస్లకు తమ విధులకు విరుద్ధంగా కూడా చేపట్టిన వారి వ్యవహరించిన వారిపైన వేటు వేస్తూ ఏదైతే నిబద్ధతతో పనిచేసే వారికి దీనికి సంబంధించిన హెచ్ఓడీలు అయితేనేమి వారి కింద కూడా అధికారులను కూడా నియమించే అవకాశాలు కూడా పూర్తిగా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.
విజయనగరం జిల్లా బొబ్బిలి పారాది